నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను నారాయణ రెడ్డి సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు ఈ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో ప్రకాశం భవనంలో కలెక్టర్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు పథకం ఉద్దేశం లక్ష్యాలు గృహాలు కార్యాలయాలు పరిశ్రమలలో సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసే విధానం అందుబాటులోకి తెచ్చేందుకు అనుసరించాల్సిన విధానాన్ని అధికారులు కలెక్టర్కు వివరించారు ప్రస్తుతం జిల్లాలో సౌర విద్యుత్ వినియోగ పరిస్థితి విస్తృత స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు ఉన్న అవకాశాలపై కలెక్టర్ ఆరా తీశారు ఈ దిశగా ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలని వారికి దిశానిర్దేశం చేశారు సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గురించి కూడా ప్రజలకు వివరించాలని కలెక్టర్ చెప్పారు గ్రామాలలో సత్వరమే సౌర విద్యుత్ వ్యవస్థను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు ప్రభుత్వ కార్యాలయాలపైన వీటిని ఏర్పాటు చేయాలని అగ్రికల్చర్ ఫీడర్స్ మిక్స్డ్ ఫీడర్స్లోనూ సౌర విద్యుత్ పథకాన్ని వేగంగా అమలులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బులు కూడా త్వరగా జమ అయ్యేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు సమావేశంలో ఏపీ ఎస్బీడీసీ ఎస్సీ సత్యనారాయణ ఎల్డీఎం రమేష్ డిఆర్డీఏ పీడీ వసుంధర జెడ్పీ సీఈఓ మాధురి నెట్క్యాప్ విద్యుత్ శాఖ అధికారులు సోలార్ పవర్ సిస్టమ్ వెండర్లు పాల్గొన్నారు 3 kilowatt and above below 10 kilowatt పెట్టుకున్నా కానీ వాడు 75,000 మ్యాక్సిమం సబ్సిడీ నార్మల్గా ఏంటంటే ఇది 50,000 to 60,000 1 kilowatt వరకు కాస్ట్ అవుతుంది దీంట్లో మనం 30,000 సబ్సిడీ ఇస్తే ఒక 30,000 వచ్చేసి వాళ్ళు పెట్టుకోవాలి ఇది బెనిఫిషియల్ పెట్టుకోవాల్సిన 30,000 వాళ్ళకి మనం బ్యాంక్ మీద ద్వారా లోన్స్ కూడా ఇది సపరేట్ సబ్సిడీతో పాటు లోన్ కూడా yes అది లీడ్ మేనేజర్ గారు వాళ్ళు చేసి బ్యాంక్స్ స్పెసిఫిక్ బ్యాంక్స్ ఇస్తే 60% of the unit cost would be 2 lakhs. If it is 3 kilowatts to 10 kilowatts means it is 10 lakhs. So that is the idea. almost 10 lakhs before start getting data every month the first week meter reading whatever ma chair analysis మీరు దీనిలో ఫీజిబిలిటీ అప్రూవల్ చేశారు ఫీజిబిలిటీ అప్రూవల్ చేసిన తర్వాత సింక్రనైజేషన్కి ఎంత టైం పడుతుంది జ్యూస్ షాపుల యజమానులు నాణ్యత ప్రమాణాలను పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రతా అధికారి జి ప్రభాకర్ రావు అన్నారు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని సాయిబాబా జ్యూస్ పాయింట్ వద్ద తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో కాలం చెల్లిన పాల ప్యాకెట్లు కుళ్ళిపోయిన పండ్లు కాలం చెల్లిన జ్యూస్ సీసాలు ఉండటాన్ని గమనించి యజమానులను హెచ్చరించారు జిల్లాలోని జ్యూస్ పాయింట్ యజమానులు తప్పనిసరిగా మంచి పరిశుభ్రమైనటువంటి పండ్లను జ్యూస్ చేసి ప్రజలకు అందించాలని వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత యజమానులపై ఉందని అలా చేయకుండా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభాకర్ రావు హెచ్చరించారు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు నగరంలో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రతిరోజు జ్యూస్ పాయింట్తో పాటుగా చికెన్ షాపుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తామన్నారు ప్రజలు కూడా జ్యూస్ పాయింట్ల వద్దకు వెళ్లి తాగేటప్పుడు యజమాని మంచిగా తీస్తున్నారా లేకుంటే ఏమేమి కల్పిస్తున్నారు అనేది ఒకసారి పరిశీలించుకొని తాగాల్సిన అవసరం ఉందన్నారు లేకపోతే రోగాల బారిన పడతానన్నారు కార్యక్రమంలో ఆహార భద్రతా అధికారులు పాల్గొన్నారు ఇది ఎక్స్పైర్ అయిపోయింది ఎన్ని కోసి ఇచ్చారు
కారయ్య అంటే మీరు తీసి ట్రై. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆదేశానుసారం ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే జ్యూస్ సెంటర్స్కి ఎక్కువ ప్రజలు జ్యూస్ సెంటర్స్కి వెళ్తున్నారు. జ్యూస్ సెంటర్కి వెళ్ళి మన ఆరోగ్యం మంచిదని చెప్పి జ్యూస్ తాగుతున్నారు. కానీ ఈ మధ్య కనిపెట్టింది ఏంటంటే మిల్క్ షేక్ అని చెప్పి పాల ప్యాకెట్లు ఉంటున్నాయి. అవి ఏం చేస్తున్నారంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. అవి ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోతున్నాయి, చూసుకోవట్లేదు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి ఏమవ్వని వాళ్ళు ధీమాగా వాటినే కొట్టేసి జ్యూస్లో కల్పిస్తున్నారు. అది ఒకటి రాంగు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎక్స్పైరీ డేట్ ఉన్న టైం అయిపోయిన మిల్క్ షేక్స్ తాగకూడదు. ప్లస్ కూరగాయలన్నీ ఫ్రూట్స్ అన్నీ నాణ్యత లేకుండా ఉంటున్నాయి. నాణ్యత ఉన్నాయి, ఫ్రెష్యే ప్రజలకు అమ్మాలి. వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మీ దగ్గరికి వచ్చి జ్యూస్ తాగి ఆరోగ్యం పాడు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మంచి ఆరోగ్యకరమైన ఫ్రూట్స్తో జ్యూస్ తయారు చేసి ఇవ్వాల్సిన బాధ్యత మీదేను. జ్యూస్ని తయారు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఫుడ్ లైసెన్స్ ఉండాలి. ఫ్రెష్గా ఫ్రూట్స్ తీసుకొచ్చి తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఐస్ కూడా జాగ్రత్తగా, అది ఐస్ ఎక్కడి నుంచి తినే ఐస్, ఎడబుల్ ఐస్ తీసుకొచ్చి దాన్ని నలకొట్టి జాగ్రత్తగా ఇచ్చేయాలి. మిల్క్ షేక్స్ కూడా మిల్క్ ఎక్స్పైరీ కాకుండా ఉన్న మిల్క్ తీసుకొచ్చి జాగ్రత్తగా డేట్లు పరిశీలించుకొని ప్రజలకు అందించి మంచి వాళ్ళ ఆరోగ్యం కాపాడే బాధ్యత మీదేను. కాబట్టి మీరు ప్రజలకు మంచి జ్యూస్ అమ్మి వాళ్ళ ఆరోగ్యం కాపాడండి, లేదంటే మీ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో హజరత్ కాసిం స్వాముల వారి పేర్ల దర్గాలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమంలో భాగంగా దర్గాను సందర్శించుకున్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు కనిగిరి సంతనోతులపాడు, చీరాల శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఎంఎం కొండయ్య, దామచర్ల సత్య, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎరెక్షన్ బాబు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, కుటుంబాలను రక్షించుకోండి అని సినీ నటుడు బాపట్ల జిల్లాకు చెందిన నర్రా రఘుబాబు అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ కోరిక మేరకు ఒంగోలు నగరంలో ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు అధికారులు ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఉంటారని రఘుబాబు అన్నారు. కానీ వాహనదారులు కొన్ని సందర్భాల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం, కొన్ని సెకండ్లలోనే ప్రమాదం జరగడంతో వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ప్రమాదాలకు తావు ఇవ్వకుండా ఉండేందుకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఆలోచన కల్పించడం కోసమే ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వలన తలకు దెబ్బ తగలడం జరుగుతుందని, దానివల్ల ప్రాణం పోతుందని అన్నారు. అదే హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయ స్థితిని అరికట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. వయసుతో పని లేకుండా వాహనం నడిపే ప్రతి ఒక్కరూ వెనుక కూర్చున్న వారితో సహా హెల్మెట్ని తప్పనిసరిగా ధరించి ప్రాణ సంకటన నుంచి బయటపడాలన్నారు. కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు పట్టణం రావడానికి కారణం, మీ ముందు నుంచోవడానికి కారణం, మాది కూడా ప్రకాశం జిల్లా రావినూతల గ్రామం. మెయిన్గా అధికారులందరూ ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకు వచ్చామంటే మీ అందరికి తెలుసు, హెల్మెట్ అవేర్నెస్ కోసం ఇక్కడికి వచ్చామన్నమాట. అంటే ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడాను
హెల్మెట్ ధరించాలి. ధరించి మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి. వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని మరి తద్వారా కుటుంబ సభ్యులను వాళ్ళు డెఫినెట్గా రక్షించినట్టు అవుతుంది. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుడు ప్రాణాలు పోయింది అంటే కుటుంబం మొత్తం నాశనం చిన్న భిన్నం అవుతుంది. అది ముందు తెలుసుకోవాలి. ఇగో ఇక్కడికే వెళ్తున్నాం, ఇగో పక్కకి వెళ్తున్నాం, ఈ రోడ్లోకి వెళ్తున్నాం, ఈ మార్కెట్కి వెళ్తున్నాం, ఈ బస్ స్టాండ్లో బయటికి వెళ్ళి వచ్చేస్తాం. 2 నిమిషాల్లో బయటికి వెళ్ళేదానికి హెల్మెట్ ఎందుకులే అనుకోకూడదండి. హెల్మెట్ వేసుకున్నారనుకోండి, ముందు తలకు గాయం అయితేనే ప్రాణం పోతుంది. అది నివారించేది హెల్మెట్ అనే ఒకే ఒక్క ఐటమ్ అది. సో హెల్మెట్ వేసుకుంటే ముందు ప్రాణాన్ని దక్కించుకోవచ్చు. ఏదో హెల్మెట్ వేసుకుని అప్పటికి ఏదన్నా జరిగిందంటే, ఏదో కాలో చేయి ఎరిగిందంటే మంచమే పడుకుంటాం, 1 నెల 2 నెలలు రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ మామూలుగా అవ్వచ్చు. ప్రాణం పోతే జీవితాంతం, అంటే జీవితం మొత్తం పోయినట్టే లెక్క. మన ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు జరుగుతాయి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. కాబట్టి హెల్మెట్ అనేది ముఖ్యమైన ఒక ఘట్టం మన జీవితంలో. ఇది డబుల్ రైడింగ్ డ్రైవర్స్ నన్ను ధరించండి, మీకు పునర్జన్మనిస్తాను అని హెల్మెట్ మాట్లాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. పట్టణ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడాను నా నమస్కారం. ఇప్పుడు రఘుబాబు గారు చెప్పింది విన్నారు. అందరూ కూడాను హెల్మెట్ ధరించి మీ ప్రాణ రక్షణ పొందండి. అలాగనే మీ కుటుంబ సభ్యులను రోడ్డుకు పడకుండా మీరు కాపాడుకోవాల్సినటువంటి అంత అవసరం ఎంతైనా ఉంది. అందరూ చెప్పిన సూచనలు అందరూ పాటిస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్ళజోడు పెట్టుకునేవారు, మధుమేహం, అధిక బ్లడ్ ప్రెషర్, ఉబ్బసం, కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్నవారు నేత్రదానం చేయవచ్చని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మజ పేర్కొన్నారు. ఈ నేత్రదానం చేయాలంటే కార్నియా స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఛాంబర్లో ఆఫ్థాల్మిక్ ఆఫీసర్స్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ నళిని, జిల్లా అంధత్వ నివారణ అధికారిని, జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు సెప్టెంబర్ 8వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో డాక్టర్ పద్మజ గోడపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లాలోని ఆఫ్థాల్మిక్ అధికారులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకొని ఒంగోలు బాపూజీ గో సంరక్షణ సంఘం కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని నగరోత్సవం నిర్వహించారు. ఊరేగింపులో గోమాతలతో పాటు భక్తులు పాల్గొన్నారు. బాపూజీ గోరక్షణ సంరక్షణ సమితి అధ్యక్షులు చెలువాది వెంకట శ్రీనివాసమూర్తి, సెక్రటరీ చెలువాది బ్రహ్మం, యార్ల వెంకట నరసింహారావు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మన గోశాలందు మీ విశేషమైన పూజ, కృష్ణుడికి విశేషమైన పూజలు జరిపించి కమిటీ మెంబర్లంతలో భక్తజనంతో కలిపి నగరోత్సవం జరిపించి మళ్ళా స్వామివారికి ఉద్వాసన పలికి మన ఇక్కడ గోశాలలో తీసుకొచ్చి వస్తామండి. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు అందించాం. గో ప్రదక్షిణ, గోవుల్ని గ్రామోత్సవం జరిపించడానికి మన కార్యక్రమం చేస్తున్నాం. దామచర్ల సక్కుబాయమ్మ అటానమస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా సమానత్వ దినోత్సవాన్ని నిర్వహించారు.
భారతదేశంలో లింగ సమానత్వాన్ని ఏ విధంగా ప్రోత్సహించారు, ముఖ్యంగా విద్య, రాజకీయ, ప్రాతినిధ్యం వంటి రంగాల్లో బేటీ బచావో బేటీ పడావో వంటి ప్రభుత్వ కార్యక్రమాల గురించి విద్యార్థినులకు ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి వివరించారు. లాయర్ పంగులూరు గోవిందయ్య మహిళల హక్కుల గురించి విద్యార్థినులకు వివరించారు. మహిళా సాధికారత విభాగాన్ని నడిపించే అధ్యాపకులు ఇందిరా, సుష్మా మహిళల సమానత్వ ఉద్యమం ఏ విధంగా ఆవిర్భవించిందో విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. గవర్నమెంట్ అనేది ఒకటి తీసుకురావాలి వరల్డ్ వైడ్ గా. ఎందులోనూ వీళ్ళు తీసుకోరు. శ్రమలో సగం, సమాజంలో సగం అనేది. మీరు నిన్నగాక మొన్న కలెక్టర్ డాక్టర్ ఇన్సిడెంట్ చూశారు. పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఎంత వాళ్ళ తల్లిదండ్రులు ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టమో తెలుసు కదా మీకు అందరికీ. చాలా కష్టం. ఎవరైనా పిల్లలు మేము డాక్టర్ చదువుతామంటే తల్లిదండ్రులు కూడా నువ్వు చదవలేవు. విద్యార్థిగా చదివి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని మగవాడు అతి నీచంగా ఆ అమ్మాయిని అవమానకరంగా అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేస్తారు. ఒంగోలు నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఉట్టి ఉత్సవం వేడుకగా సాగింది. ఈ సందర్భంగా నగరంలోని మంగమూరు రోడ్లో గల శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిర ఆవరణలో ఉట్టి ఉత్సవాన్ని వేడుకగా జరిపించారు. కోర్టు సెంటర్లోని ద్వారకా నగర్లో ఉట్టి కొట్టే ఉత్సవం ఆద్యంతం వేడుకగా సాగింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకా నగర్ ఆంజనేయ స్వామి దేవస్థాన నిర్వాహకులు కె వెంకట్రావు, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మేదరమెట్లలోని సింథైట్ ఫ్యాక్టరీని పొల్యూషన్ ఈఈ రాఘవరెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వరరావులు తనిఖీ చేశారు. ఫ్యాక్టరీ లోపల ప్రొడక్ట్ తయారీ విధానం గురించి ప్రొడక్షన్ డైరెక్టర్ మహేంద్ర, హెచ్ఆర్ సలాంలు వివరించారు. పొల్యూషన్ నిబంధనల ప్రకారం తీసుకుంటున్న చర్యల గురించి ఈఈ రాఘవరెడ్డి అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వీఆర్ఓ రాజశేఖర్ రెడ్డి, సింథైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం పాల్గొన్నారు. గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీ రాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరి వెంకటేశ్వరరావు, ఆలూరి లక్ష్మీ కుమారుల ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమంతో పాటు యాదవరాజుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని పూలమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సన్నిధి గొల్లలు నరసింహారావు, శ్రీనివాసరావు, ధనవర్మ, జడా హర్షిల్, శ్యాంప్రసాద్, చావలి రాజేష్, రమణయ్యలను సత్కరించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. శ్రీవారికి 21 రకాల ప్రసాదాలను, పండ్లను నివేదన చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఒంగోలు బ్రాహ్మణ సేవా సమితిలో జరిగిన సమావేశంలో 2024-2026 సంవత్సరాలకు కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపికైన కమిటీని సభ్యులు అభినందించారు. రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షులుగా పెల్లూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పెండెం వెంకట కృష్ణారావు,
కోశాధికారిగా జానా శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు గుంటూరు భాస్కర్రావు, బట్టు బాలాజీరావు, కందుకూరి రాజగోపాలరావులు ఎన్నికల కమిటీగా వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పి నాగరాజు, డివిజన్ కార్యదర్శి అద్దంకి లెనిన్ బాబు, మహిళా కమిటీ అధ్యక్షురాలు ఆంటోనమ్మ, శాంతి, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. గాంధీ రోడ్లోనే గీతా మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కృష్ణనామ సంకీర్తన ఏకాహాన్ని 24 గంటల పాటు అఖండంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి గీతా పారాయణం చేస్తూ నగర ఉత్సవం చేశారు. రుక్మిణి శ్రీకృష్ణుల తిరు కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. గీతా మందిరం నిర్వాహకులు సురేఖ, కృష్ణ, రాజేష్, అరుణ, మందిర సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. కోడూరి రాజా, రవీంద్రబాబు, వరలక్ష్మి దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించారు. सूर्यग्रहे आगच्छ सूर्यग्रहो रक्तवर्णो रक्तगन्धो रक्तपुष्पो रक्तमाल्याम्बर चंद्र अरिष्टेतो संप्राप्ते चंद्र आप्याय स्वसमेतते विश्वतस्वममुष्णयो भवमाजस्य संगते अष्टापदे नवदेव भवशे सहस्राक्षरा परमेभ्यो मन्नवेदौ ग्रहमण्डले प्रविष्टोस्मिन्नधिकरणे सूर्यग्रहस्य आग्नेय दिग्भागे अधिदेवता पूजञ्च तारयेत् उचध्यानो प्रवक्ष्यानो नक्षत्रध्वजसप्ताकादशोभितो दिव्यसमारूढो तस्य ईशान्य दिग्भागे अधिदेवता प्रतिदेवता सहित पीडा उपशान्तये गुरवे नमः। ओम अस्माकमस्तु केवलः ओम भूर्भुवस्वः बृहस्पतिग्रहः गच्छ बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि वात्वरपापस्थितः यमाय सोमभूषणद यमाय जुभता हविः समारूढौ वेरप्रदक्षिणे कुर्वाणौ किरीटिनो सुखादिनं मत्रेमत्रपरिवारद्वेदौ ग्रहमण्डले प्रविष्ट पूजञ्च कारयेत् राहुध्यानो प्रवक्ष्यामि मम चक्षुपीडा उपशान्तये राहवे नमः। छत्रध्वजसपदाकारशोभितो दिव्यसमारूढौ मेरम् अप्रदक्षिणे कुर्वाणौ किरीटिनो सुखादिनं मत्रेमत्रपरिवारद्वेदौ టంగుటూరులోనే బాసిం స్కూల్ విద్యార్థులను రేణిగుంట, తిరుపతిలో జరిగిన 4వ అంతర్రాష్ట్ర కుస్తీ పోటీల్లో తమ ప్రతిభను చాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భాష్యం విద్యాసంస్థల ప్రకాశం జోనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకృష్ణ గణేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు చదువులతో సమానంగా ఆటల పట్ల కూడా శ్రద్ధ చూపాలన్నారు. ఆటలు ఆడటం వల్ల శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. పిల్లలు మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. అందువల్ల ఆటలు ఆడితే ఒత్తిడిని ఎలా అధిగమించాలి, గెలుపు ఓటములను ఎలా సమానంగా తీసుకోవాలనేది తెలుస్తుందన్నారు. స్టేట్ లెవెల్లో క్వాలిఫై, నేషనల్స్కు సెలెక్ట్ అయిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను సత్కరించారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు ఆటలతో పాటుగా మంచిగా చదివి ఉన్నత స్థాయికి చేరి దేశానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విజయం సాధించిన విద్యార్థులు ఎం సాత్విక్, ఎస్కే రెహానా, బాను, ఎస్కే నౌషద్ బేగం, ఎం ధరణిప్రియ, టి హాసిని, ఎం నిత్యన్ సాయి, పి సంపత్ కుమార్, పి త్రినాథులను అభినందించారు. కార్యక్రమంలో పిఈటి ఎన్టీ ప్రసాద్, ప్రిన్సిపాల్ ఎస్కే ఖాదర్ బాషా, మాస్టర్ యోహోషవ, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. సో ఎక్కడైనా ఏదైనా సాధించగలం మనం. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే కాంపిటీషన్ ఎక్కడున్నా మనం పడాల్సిన శ్రమ, మనం వెచ్చించాల్సిన కష్టం మనం వెచ్చిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అది ఎడ్యుకేషన్లో అయినా, అది ఫీల్డ్లో అయినా, ఫిజికల్గా ఏదైనా సరే మీలో
అది పెరగాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి. ఆ ఉద్దేశంతో కాంపిటీషన్స్ పెరిగేది. గెలుపు ఎంత ముఖ్యమో ఓటర్లు కూడా తీసుకోవడం తెలియాలి. దానికోసం గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్. గేమ్స్లో మనకు ముందు వాళ్ళు ఉంటారు, మనం వెనక ఓడిపోయి ఉండొచ్చు. ఓడిపోతే అక్కడితో అయిపోయిందని కాకుండా ముందుకు వెళ్ళడం గేమ్స్ అనేవి బాగా మనకి జీవితంలో నేర్పిస్తాయి. ఏదైనా పట్టు వదలకుండా నెక్స్ట్ టైమ్స్ మనం గెలుచుకోవడానికి, అలాగే ఎగ్జామ్స్లో ఒకసారి మార్కులు తక్కువ వచ్చినా మళ్ళీ పట్టు వదలకుండా నెక్స్ట్ టైం మార్కులు తెచ్చుకోవడానికి కానీ ఇవన్నీ కూడా లైఫ్కి ఉపయోగపడతాయి. గేమ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అందరూ కూడా వాటి నుంచి మీరు జ్ఞానాన్ని సంపాదించుకోవాలని. మీరు కొద్ది సమయం అంటే ఇక్కడ ఈ గ్రౌండ్లో కేటాయించమని చెప్పడం కాదు. మీరు ఈ స్టేజ్ నుంచి ఈ భాష నుంచి బయటకు వెళ్ళిపోయినా కూడా ఖచ్చితంగా మినిమం ఒక 30 minutes ఎక్కడో కూడా ఏదో యాక్టివిటీ, అది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కావచ్చు, తర్వాత మీకు ఇష్టమైన యాక్టివిటీ వాక్ చేయొచ్చు, లేకపోతే జిమ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఏదో యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీస్. ఇవాళ మీకు ఇక్కడ ఇంకా రావడం కూడా సర్ప్రైజ్ అన్నమాట. ఇన్ని మెడల్స్ జస్ట్ కొద్ది వెయిట్ పోవడంతో బయటకు వచ్చేసింది. అవుట్ రైట్ మెడల్ ఫస్ట్ ప్లేస్ మందే, ఇండియా గోల్డ్ తీసుకొచ్చేది అమ్మాయి. మరి అలా మిస్ అయిపోయింది. మరి ఇవాళ మీరు ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో 3rd place 2nd place తీశారు, నేషనల్ క్వాలిఫై అయ్యారు. మరి ఇవాళ 3rd place కాదు, ఖచ్చితంగా రేపు నేషనల్ క్వాలిఫై అయిన వాళ్ళు రేపు అక్కడ నేషనల్స్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగా చేసి ఖచ్చితంగా మెడల్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలా. అలాగే ఈ స్కూల్ పేరే కాదు, ఈ ఊరి పేరు, మీ తల్లిదండ్రుల పేరు ఖచ్చితంగా బయటికి తీసుకొస్తారు. మీరు ఆటలాడటం వల్ల ఒకప్పుడైతే ఆటలాడేవాళ్ళు అంటే ఏం చదివేవాళ్ళు కాదనే ఒక నానుడు ఉండేది. ఇవాళ రెండింటి బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్తారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట: క్రూర మృగమైన ప్రేమతో చేరదీస్తే మంచిగా మారుతుంది, కానీ కొందరికి ఎంత మంచి చేసినా. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.